ఇక తిరుమలలో ఆలయ ఈవో శ్యామలరావు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఆయన పలు హోటళ్లను తనిఖీ చేశారు. తిరుమల హోటళ్లలో నాణ్యమైన ఆహారాన్ని అందించకపోతే చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో హెచ్చరించారు. తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనం వద్ద ఉన్న బాలాజీ భవన్ ను ఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు. కొన్ని హోటళ్లు నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదని భక్తులు ఫిర్యాదు చేయడంతో ఈవో శ్యామలరావు తనిఖీలు చేశారు. కౌస్తుభం హోటల్లో ముడి సరుకులు నాసిరకంగా ఉన్నాయని ఈవో గుర్తించారు. ఇప్పుడు టీటీడీ నుంచి బిగ్ క్యాంటీన్స్ అని పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి మేము పర్మిషన్ ఇస్తాము. వీళ్ళు ఏంటంటే పిల్గ్రిమ్స్కి క్వాలిటీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ కొన్నిటి మీద కంప్లైంట్స్ వస్తున్నాయి, క్వాలిటీ బాగుంటలేదని. ఎస్పెషలీ ఈ బాలాజీ భవన్ అడిగినేమో బాలాజీ భవన్ కౌస్తుభం, దీని మీద ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి తిని వెళ్ళిన వాళ్ళు డైరియా రావడం ఇలాంటివన్నీ వస్తున్నాయని చాలా మెయిల్స్ కానీ కంప్లైంట్స్ కానీ వస్తున్నాయి. కంప్లైంట్స్ రావడంతో దాని మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో స్టేట్ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ పూర్ణచంద్రరావు గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ టీం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చారు. తర్వాత మా టీటీడీ టీం నుంచి జాయింట్గా ఈ మొత్తం అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. చాలా దారుణంగా ఉంది లోపల. అన్ఫార్చునేట్లీ కిచెన్ కూడా చాలా అన్హైజీనిక్గా ఉంది. ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ గారు చెప్పడం ప్రకారం ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్